ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ విద్నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జీవన్ ఉత్సవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పారిశ్రామికవేత్త నిస్టలాస్ హ్యూస్ వ్యవస్థాపకురాలు నిస్టల సురేఖ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచం ప్రకృతి సహజమైన పోషకాహారం వైపు చూస్తోందని, ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ విద్యార్థుల పరిశోధనలో ప్రజలకు ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని అలవాటు చేసే దిశగా సాగాలని, మన సమాజాన్ని కూల్ డ్రింక్స్ నుంచి కోకోనట్ వైపుకు మళ్లించాలని అన్నారు. తినే ఆహారం ఏదైనా గానీ సరైన సమయంలో తినడం అనేది చాలా ముఖ్యమన్నారు. మన దేశం కంటే యూరోప్లోనే ప్రకృతి ఆహారానికి ఎక్కువ ఆదరణ ఉందని, ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ విద్యార్థులకు ఉద్యోగ వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఆహార ప్రియులు మోడర్న్ ఫుడ్ కంటే అమ్మమ్మ నానమ్మల వంటలకే ప్రాధాన్యతనిస్తున్నారని, కొత్తగా కనిపెట్టడం కంటే పాతకాలం నాటి ఆహార పద్ధతులను అధ్యయనం చేసి శాస్త్రీయంగా అందించడం మీద పరిశోధకులు దృష్టి పెట్టాలని సురేఖ అన్నారు. ఈ ఉత్సవంలో ఆహార ఉత్పత్తి మార్కెటింగ్ అనే అంశంలో కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టులు, ఫుడ్ స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఫుడ్ సైన్స్ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, కోనసీమ ఆగ్రో ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు ధనరాజు, కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పిఎస్ కిరణ్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాల్ని ప్రారంభించారు. ప్రొఫెసర్ పి ప్రసన్న, కళాశాల ఫుడ్ సైన్స్ శాఖ అధిపతులు ఐ వినోద్, జి దీక్షిత మరియు ప్రొఫెసర్స్ ఏ లలిత, కె శ్రీలేఖ్య, జి వసంత, సిహెచ్ జ్ఞాపిక, కె దీప్తి, వైస్ ప్రిన్సిపల్ వి కామరాజు, వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Participated very well in their prototype stalls and they have debated many posters based on some themes like food-based study and other than that how they can convert a nutrition to how a farmer and a nutrition it can be converted and again it can be used in industry. And as Madam has explained this, yes, we will extend it to prevent the problem at state manner. And still, some of our faculty and students are wanting to start in some startups, as well as industrial exposure to the company. Thank you so much for accepting our request and coming to our college. And I would like to thank our administrator, administration staff, and as well as the academic staff for us. For support needs is vertical education definitely yes. There's a lot of digital verticals. And for the aspects, come with your own ideas. ఐడియాస్ టీచర్స్ ఎందుకంటే మాకు బయట మేము రీసెర్చ్ చేసుకోవాలంటే ఒకే ఒక ప్రాబ్లం మాకు సపోర్ట్ ఉంటుంది. మా అందరికి మేము నేర్చుకోవాలి. మీకు ఇక్కడ ఉండే సపోర్ట్ సిస్టమ్, ఈ ల్యాబ్స్ కానీ లైబ్రరీ ఈజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ని బాగా యూజ్ చేసుకోవాలి అదే వన్ చేయగలిగాం. అండ్ టీచర్స్, యాక్సెస్ టు టీచర్స్, ప్రొఫెసర్స్. సో దట్స్ ద బెస్ట్ టార్గెట్ యాక్చువల్లీ వితౌట్ పేయింగ్ ఎనీ మనీ, రైట్? ఫీజెస్ ఆల్రెడీ పే చేస్తున్నా కూడా దట్స్ ద బెస్ట్ చేయగలిగాం. Best resource center. That comes with a cost for us. Maakaithe cost vastadi, meeku cost ledhu. So enjoy your student life. This is so wonderful life. Actually, student life is so wonderful. And then the best things happen in college. So waste cheskodu, sadaga alla cheyali, at the same time నేర్చుకోవాలి. Then you can build your own importance, right? దీని గురించి చెప్పాలి అంటే మెయిన్ ఏంటంటే ఏదైనా కూడా ప్రొడక్ట్ అనేది ఏది ఎట్లా ఉన్నా కూడా మెయిన్ ఫుడ్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. ఎట్లా అంటే తినడం ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది ఫ్యూచర్లో. సో మనం ఇదేంటంటే ఎంత క్వాలిటీగా చేయాలి ప్రాసెస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ ఐడియల్ కాలేజ్ ఏంటంటే ఇదిగా చెప్పండి ప్రాక్టికల్తో ప్రాక్టికల్ వర్క్ చూసారు. సో మీరు మా ప్లానింగ్ చాలాసార్లు కూడా విజిట్ చేశారండి. సో ఇది ఏంటంటే ఒక నాకు తెలిసి మా ప్లాన్ విజిట్ చేస్తుంటే వేరే ప్రాక్టికల్ వర్క్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల ఏంటంటే రేపు పెద్దగా మీరు జాబ్స్ మీద కాకుండా మీరు ఐడియల్ కాలేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో October 16 వరల్డ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ ఒకేషన్కి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేసేది ఏంటంటే ప్రోటోటైప్స్, ఫుడ్ స్టాల్స్, కమర్షియల్ ఫుడ్ స్టాల్స్, ఇన్నోవేటివ్ ఫుడ్స్ కూడా మనం పెట్టాము. స్టూడెంట్స్కి అవర్ మోటో ఫ్రమ్ ఐడియల్ కాలేజ్ థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వాలి. అవుట్ ఆఫ్ ద బుక్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది అవర్ సో దాని గురించి దీన్ని మనం మంచి జీపీఎస్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్తో పిలిపించి మళ్ళీ చేపిస్తున్నాము. అండ్ ఐ థ్యాంక్ ఐడియల్ కాలేజ్ మేనేజ్మెంట్
కానీ ఇన్నోవేటివ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఇక్కడ ప్రిపేర్ చేసే ఎగ్జిబిషన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, సో ద రీసెర్చ్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో గోయింగ్ ఆన్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ ఐడియల్ కాలేజ్ అండ్ ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. సో ఈ రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ జరుగుతాయి. యాక్చువల్గా స్టూడెంట్ ఓరియంటెడ్గా చాలా పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో పబ్లికేషన్స్ ఇప్పుడు ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ఫుడ్ ప్రోడక్ట్స్ని, ఇన్నోవేటివ్ ఐటమ్స్ని యాడ్ చేయడం, లాస్ట్ టైం బటర్ఫ్లై యూజ్ చేయండి. సో అక్కడి నుంచి ఏదైనా ఒక ఫంక్షనల్ ఐటమ్స్ని ఒక ఫుడ్ ప్రోడక్ట్లోకి ఇంట్రడ్యూస్ చేయండి. మీరు ఇందాక అడిగారు కదా, జంక్ ఫుడ్